విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి. చాలమ్మా చాలు. అసలు నోవాహు తన జీవితకాలంలో అప్పటికే 500 సంవత్సరాలు బతుకుతున్నాడు భూమి మీద. అది వరకు చూడని సంగతులను గురించి హెచ్చరింపబడి, అమ్మో జలప్రవాహం వస్తుందంట, జలప్రలయం వస్తుందంట, ఈ జీవరాశులన్నింటి మీద దేవుని ఉగ్రత రాబోతుందట, ఆ ఉగ్రత నుంచి నేను తప్పించబడాలంట అని ఆ మాటను నమ్మి, నిజంగానండి సుమారు 100 సంవత్సరాల పాటు వాడను నిర్మించారండి వాళ్ళు. ఎంత ఓపిక అండి, నిజంగా ఎంత ఓపిక అండి. దేవుడు ఒక మాట సెలవిచ్చినప్పుడు అసలు అది అంతకుముందు చూడలేదు. అంతకుముందు అలా వరదొచ్చేయటం, ఈ నదులన్నీ నిండిపోవటం, ఇది అసలు చూడలేదు. చూడనిది అయినప్పటికీ దేవుడు చెప్పాడంటే జరుగుద్ది, దేవుడు చెప్పాడంటే జరిగి తీరుతుంది అని ఎదురు చూస్తూ పనిచేశారండి. ఎవరు? నోవాహు అతని కుటుంబీకులు. అంతగా వాళ్ళను ప్రేరేపించింది, అంతగా వాళ్ళు నిలబెట్టింది ఏంటి చెప్పండి? వారికున్న విశ్వాసం. ఇది మీరు గుర్తించాలి. ఏంటండి నోవాహు గారు అంతగా నిలబడడానికి కారణం ఏంటండి అని అంటే, మనకు అర్థమయ్యే విషయం ఏంటి అని అంటే చెప్పండి, విశ్వాసం. నోవాహు గారికి ఉన్న విశ్వాసం. ఆ విశ్వాసమే అంతగా వేచి చూసే విధంగా, దేవుని మాటకు లోబడే విధంగా, దేవుని మాటకు విధేయులయ్యే విధంగా, ఎంతో శ్రమించి వాడను నిర్మించే విధంగా వారిని పురికొల్పింది ప్రేమ దేవుని వల్లారా.